మంత్రాలయం నియోజకవర్గంలో నామినేషన్ వేసిన ఎన్ రాఘవేంద్రరెడ్డి. మంత్రాలయం నియోజకవర్గంలో ఎన్ రాఘవేంద్రరెడ్డి గురువారం ఉదయం 10:30 గంటలకు నామినేషన్ పత్రాలు అధికారులకు సమర్పించారు. మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి సాధ్యమని, 3 సార్లు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గెలిచి నేను చేసింది లేదని, మంత్రాలయ నియోజకవర్గంలో 4 మండలాల్లో ఎక్కడా కూడా అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ, మనం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేసిన పంట చేస్తే పొలం పండుతుందా అని కార్యక్రమం ప్రశ్నించారు. అందుకోసమే ఈసారి మంత్రాలయం నియోజకవర్గంలో వాల్మీకి సోదరుడు ఎన్ రాఘవేంద్రరెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కార్యకర్తలకు, నాయకులకు పాలకుర్తి తిక్కారెడ్డి పిలుపునిచ్చారు. మంత్రాలయం నియోజకవర్గాన్ని తన సొంత జాగీర్గా భావిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ బాలనాగిరెడ్డి బాలనాగిరెడ్డి గారు అంటున్నారు, ఇన్ని రోజులు బోయడే కనపడలేదా, బీసీలే కనపడలేదా ఆయనకి? ఈ రోజు బోయడు పోటీ చేస్తే మంత్రాలయం నియోజకవర్గంలో రౌడీ రాజ్యం అవుతుందంట. ఇన్ని రోజులు మా ఓట్లు మీకు పడలేదా? మా ఓట్లతో బతుకుతున్నావు, మా ఓట్లతో గెలుస్తున్నావు, మేము ఈ రోజు పోటీ చేస్తే మేము రౌడీలు అవుతామా? ఇన్ని రోజులు, ఈ 20 రోజుల్లో ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతున్నాడు. ఈ మంత్రాలయం నియోజకవర్గంలో రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అవుతున్నాడు అనేది సత్యం. రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు, మురుకుంజీరాణ స్వామి ఆశీస్సులు ఉన్నది. ఈ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు నేను ఎవరికి భయపడకపోతే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈసారి మిరప పంట వేస్తూ ఉంటాం. మిరప రాదు, పంట దిగుబడి రాదు. అప్పుడు పంట మార్పిడి అనేది జరుగుతుంది. ఆ పంట మార్పిడి జరిగితే ఈ బాలనాగిరెడ్డి ఓడించి మనం రాఘవేంద్ర రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని వస్తా ఉన్నాడు. ఏమిటికి సిద్ధం? ఇసుక అమ్మేదానికి సిద్ధమా? కరెంటు ఛార్జీలు పెంచినానని సిద్ధమా? దౌర్జన్యాలు పెంచినానని సిద్ధమా? లేక కర్నూలు జిల్లా పార్లమెంటులో ఆర్డిఎస్ రైట్ కెనాల్కు నేను 1900 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే 19 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లేయాలి? ఆర్డిఎస్ రైట్ కెనాల్ పూర్తయితే అంతో ఇంతో ఎక్కువ లాభపడేది మన మంత్రాలయం నియోజకవర్గం. మీకు కొద్దిగానే తెలివి ఉండాలి బాలనాగిరెడ్డి గారు. మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచన చేయాలా. ఇంతమంది బీసీలతో నువ్వు ముందు గెలిచావు. ఈరోజు ఒక బీసీ బిడ్డ పోటీ చేస్తే రౌడీలు మంత్రాలయం నియోజకవర్గం రౌడీ రాజ్యం అవుతుందంట. నీ కుటుంబంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడు పెట్టుకొని దోచుకోలేదు మేము ఈరోజు. మా కుటుంబంపై ఎక్కడైనా అవినీతి జరిగిందంటే ఈ రోజు నామినేషన్ కూడా వేయకుండా వాపస్ మా కుటుంబం అవినీతి కుటుంబమా? మట్టి ఇంటి నుంచే ఇల్లు కట్టుకున్నానంట. మా నాయన మా తాతలు సంపాదించిన ఆస్తి 1000 ఎకరాలు ఉన్నాయి. ఈ రోజు నేను సంపాదించుకోలేదు. మీ రాజకీయాల్లోకి వచ్చి నాకు రాజకీయాల్లో సంపాదించుకోవాలని కూడా లేదు. మంత్రాలయం నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల సేవ కోసమే వచ్చాను తప్ప నేను ఆస్తిలో సంపాదించుకోలేనా, ఇంకోటి సంపాదించుకోలేను కాదా? మీకున్నాయి సంపాదించుకోలేనే, మీకున్నాయి కాబట్టి ప్రతి మండలానికి ఒక జోలి వేసుకొని జరుగుతున్నారా మీరు? మాట్లాడతారా? సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం.
ఈరోజు నేను ఒక బీసీ బిడ్డగా పోటీ చేస్తే వాళ్ళకి రౌడీలుగా కనపడుతున్నాం. అంటే ఇన్ని రోజులు మన ఓట్లతో ఆడుతూ మన ఓట్లు వేసుకొని ఈరోజు మనమల్ని ఈ మాట అంటున్నాడంటే ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో మనం ఒకసారి అర్థం చేసుకోవాలా. నీ ఓటమికి భయపడి ఆయన ఓటమికి భయపడి ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయనకి మధ్య స్థిమితం పోయింది. నీకు మధ్య స్థిమితం పోయి ఒక బీసీ బిడ్డలు పట్టుకొని రౌడీలు అంటే ఏమన్నా ఉందే బాలనారెడ్డి గారు?